ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పేద బడుగుల అభ్యున్నతే లక్ష్యంగా చరిత్రలో నిలిచిపోయేలా పరిపాలన సాగించిన మహోన్నత వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ కొనియాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో వాడవాడల ఆ పార్టీ శ్రేణుల అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. పిఠాపురం మహారాజకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి వంగగీత విశ్వనాథ్ రాష్ట్ర నాయకుడు గండేపల్లి బాబీ, పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కూడా నివాళులర్పించారు. అనంతరం పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వంగగీత విశ్వనాథ్ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించి జోహార్లు పలికారు. భారీ కేక్ను వంగగీత విశ్వనాథ్ చేతుల మీదుగా కట్ చేశారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. ప్రజాసేవ అంటే అధికారం కాదు, ప్రజలకందరికీ సేవ చేయడం, అందుబాటులో ఉండడం, ప్రజల అవసరాలను గుర్తించి వారికి తగ్గట్టుగా పరిపాలన చేయడం అనేది నిరూపించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దురదృష్టం ఏంటంటే ఆయన అకాల మరణం చెందడం. ఆయన హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాలు సంతోషంగా ఉంది, ఎస్సీ, బీసీ, మైనారిటీ, మహిళలు అందరూ కూడా. అంతేకాకుండా పేదల యొక్క వైద్యాన్ని, విద్యని కూడా ప్రభుత్వమే అందించాలని గుర్తించిన మహానేత ఆయన. ఎందుకంటే ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో, మరి అడవుల్లో కానీ, కొండల్లో కానీ ఎక్కడున్నా సరే వెంటనే వైద్యం అంది హాస్పిటల్స్ వచ్చే విధంగా 108 పెట్టడం, హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఆధునీకరించడం, అదేవిధంగా సీఎం రిలీఫ్ ద్వారా అనేక మొండి జబ్బులకి, ఆపరేషన్లకి కూడా మరి కార్పొరేట్ వైద్యం అందించడం జరిగింది. సమాజం అభివృద్ధి చెందాలంటే, ఒక దేశం ముందుకు నడవాలంటే విద్య చాలా అవసరం. పేదవాడు విద్యను అందించలేక ఇబ్బంది పడుతున్నారు. ఆడపిల్లలు, మగపిల్లలు సమానంగా చదువుకోవాలని చెప్పి ఆయన మరి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరి గుండెల్లో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన నిలిచిపోయింది అని చెప్పి మేము అందరం కూడా ఈ రోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అందరం కూడా నిజంగా చాలా మిస్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారిని. పేద ప్రజలందరూ ఆయన్ని మిస్ అయిపోయారు. పేద ప్రజలందరూ ఆయన లేని లోటు ఎవరు తీరుస్తారనే విధంగా మరి ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు మరొక 4 అడుగులు 10 అడుగులు ముందుకు వేసి 108 విషయంలో కానీ, మరి సీఎం రిలీఫ్ విషయంలో కానీ, పేదవాడికి వైద్యం అందించడం లేదో కానీ, విలేజ్ సౌకర్యాలు పెట్టడంలో కానీ, మరి అదే విధంగా ఫ్యామిలీ డాక్టర్ పెట్టడంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విదేశీ విద్య కానీ, పేదలందరికీ కూడా విద్యను అందించడం కానీ, కార్పొరేట్ స్కూల్లో కూడా పేదలకి చదువుకునే సౌకర్యం ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా మరి ఆయన సంక్షేమం అందించడం, మరి సమాజాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా ముందుకు నడిపించడం జరుగుతూ ఉంది.